చెప్తున్నాడో అదే పోర్ట్రేట్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ డబ్బులు ₹1 కూడా డిమాండ్ చేయలేదు పోలీస్ గారు. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే, మాకేం జాబులు లేవు, మమ్మల్ని చేసుకోవడానికి వివక్ష లేదంటారు. వివక్ష ఎందుకు లేదనంటే, ఇప్పుడు మేము ర్యాపిడో ఒకటి బుక్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఫోన్ చేస్తారు, అని ఇక్కడికి రండి, మా వాయిస్ వినగానే అమ్మ మీరు ట్రాన్స్జెండర్సా, వివక్షంగా ఆడి ఉందండి. మేము ప్రతిదీ మాట్లాడినా సరే అది తక్కువగానే చూస్తురు. కానీ మేము ఎప్పుడో పోయినాం, ఆయన కొట్టంగా మాకు భయం వేసేసి మేము వెళ్ళినాం. కేసు పెట్టడానికి వెళ్తే లైట్ అయిపోయింది. ఆయన వచ్చి రాగానే కేసు పెట్టగానే మీ మీద కేసు చేసేస్తున్నా, మీ మీద కేసు చేసేస్తాను, ఎఫ్ఐఆర్ అయిపోయింది. అసలు ఏంటక్క, అసలు పోలీసులు కూడా మమ్మల్ని ఆదరించకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి మీరే. అసలు మీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే కేసు పెట్టేస్తున్నాను చెప్తున్నాను. అసలు ఏంటి ఇంకా అవన్నీ తెలుసుకోలేదు. అందరూ కూడా మీరు అతని దాడి చేశారు అంటున్నారు, కానీ అతను ఇక్కడ ఇంత దాడి చేశారు, మనం అది ఎవరు కూడా మా దగ్గర ఉన్నాయి అక్క, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి మా దగ్గర. తను కొట్టింది, పోలీసులను తిట్టింది, భవాని మాల వేసుకున్న ఆ అమ్మాయిని కూడా తిట్టిండు. నీదేం మాల, నువ్వు యాక్టింగ్ మాల, నీది డ్రామా మాల, మీరు ఎందుకు వస్తారు, సెక్స్ వర్క్ చేసుకొని వెళ్ళి అని అంటాడు అక్క. ఇంకంత బూతుగా మాట్లాడుతున్నాడు. మేము ఏం చేయాలి, మాకు ఎవరు లేరు వెనకలు సపోర్ట్, మేము చెప్పుకోవడానికి మీడియాల వాళ్ళు మాకు ఎవరు కూడా తెలీదు, మేము ఎలా చెప్పుకోవాలక్క చెప్పండి. అమ్మ మీరు అన్నది నిజంగానే, అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీరు పని చేసుకోవచ్చు కదా అంటే అసలు పని ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒక మాట అక్క, నేను మా అమ్మకి ఒక్కదాన్ని, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, మాకు కొంచెం అన్నం తినడానికి ఉండడానికి బాగానే ఉంది. అయినా కానీ ఇలా ఆడుకోవడానికి మేము ఎందుకు వస్తాం చెప్పండి. ఇప్పుడైనా సరే రానా, నువ్వు ఇంట్లో ఉండి చదువుకో, ఇంట్లో ఉండి ఏదైనా. కానీ సమాజం వ్యతిరేకత, ఇంటికి పోవాలంటే నేను సపరేట్గా బస్సులో కూడా ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్క. ఎవరైనా పక్కన కూర్చోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎప్పుడు పోవాలి, నైట్ పోవాలా, మళ్ళీ మార్నింగ్ కల్లా నా రూమ్కి నేను వచ్చి ఉండాలా. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ సమాజానికి ఏమీ తెలియదు. ఆ పని చేయొచ్చు కదా, మేము పని చేస్తే ఎవ్వరు చాలరు, ఇటు ఆడ చాలదు, మొగ చాలదు, లేడీస్ చాలరు, జెంట్స్ చాలరు, మేము అంత పని చేయగలుగుతాం. పనిలోనైనా చదువులోనైనా బాగా టాలెంట్లు ఉన్నాయి. కానీ సమాజంలో మేము పైకి రాలేమక్క. ఫస్ట్ సమాజందే మాకు సపోర్ట్ చేయాలి.